నమస్కారం. ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో వచ్చిన అందరికీ నా తరఫున కంగ్రాచులేషన్స్. ఐ థింక్ మీరు డిస్ట్రిక్ట్ జనరల్ బాడీ ఫామ్ చేశారు. అంటే జర్నలిస్ట్ ఆర్ మీడియా అంటే ఏమైనా జరుగుతున్నాయి అంటే ప్రభుత్వం గురించి, సొసైటీ గురించి, దాని గురించి కరెక్ట్ పిక్చర్స్ చెప్పాలి. ఇప్పుడు అంటే పరిస్థితి ఎలా అయింది అంటే ఈ టైమ్ ఆఫ్ సోషల్ మీడియాలో ఏమి నిజం ఉంది, ఏమో అబద్ధం ఉంది అసలు అర్థం చేసుకోవడానికి చాలా ప్రాబ్లం వస్తున్నాయి. సో జర్నలిస్ట్ ఈ రోల్ దానిలో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ పబ్లిక్ దాకా క్రెడిబిలిటీ ఉండాలి. ఎక్కడ ఉందా లేకుండా కూడా క్రెడిబిలిటీ ఉంటే అంటే వాళ్ళు చెప్తున్నారు. దాంతో పాటు ఈ చిల్డ్రన్ కి ఎడ్యుకేషన్ గురించి ఐ థింక్ లెటర్ ఇవ్వడం జరిగింది. హౌస్ సైడ్ గురించి మళ్ళీ చెప్తున్నాను. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ తర్వాత ల్యాండ్లెస్ పూర్ పర్సన్ అంటే ఎవరికి రేషన్ కార్డు ఉంది అండ్ మనకి ఎలాంటి భూమి, ఇల్లు, స్థలాలు లేవు, వాళ్ళే మాత్రం ఇల్లు, స్థలాల కోసం ఎలిజిబుల్ ఉన్నారు. సో మీ దగ్గర నుంచి కూడా ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నారు దానికి సెపరేట్ లిస్ట్ పెట్టండి, వాళ్ళకి ఇవ్వడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. దానికి సంబంధించిన మాకు ఏమైనా ఇస్తే దానికి మనం రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా పంపిస్తాము. దాంతో పాటు అక్రిడిటేషన్ సంబంధించిన ఐ థింక్ ఇప్పుడు కొత్త అక్రిడిటేషన్ ఏమి ఇవ్వట్లేదు. దానికి గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత అక్రిడిటేషన్ సంబంధించిన ఇస్తాం. బట్ నేను ముందు కూడా చెప్పాను అక్రిడిటేషన్ కంటే క్రెడిబిలిటీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నాయి. హెల్త్ కార్డ్ సంబంధించిన ఐ థింక్ కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఎవరైనా మిగిలిపోయారు అంటే యూజ్ ద ఆపర్చునిటీ, మీరు ఆపర్చునిటీ వాడుకోవచ్చు. ఇప్పుడు కూడా ఈ సేవలు అప్లై చేస్తే ఎస్పీడీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద రేషన్ కార్డు జనరేషన్. ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అయితే నా దగ్గరికి తీసుకురావాలి. యాక్చువల్గా మనం అందరం కలిసి పని చేయాలి. అంటే మనం మళ్ళీ చెప్తున్నాను నెగటివ్ న్యూస్ నేను రెగ్యులర్ గా చూస్తాను. డైలీగా నేను మార్నింగ్ లో నెగటివ్ న్యూస్ చూస్తున్నాను. సో ఆ నెగటివ్ న్యూస్ రాస్తే దానికి ఎలాంటి ఇబ్బందికరంగా లేవు. మనకి తెలిసిన తర్వాత దానికి రెక్టిఫై చేస్తాం, కొన్ని రెక్టిఫై చేయగలుగుతాం, కొన్ని మా పరిధి కూడా ఉండదు. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి వేరే ఫైనాన్షియల్ సంబంధించిన దానికి తర్వాత టేకప్ చేయాల్సింది. కొన్ని స్కూల్స్ నేను హాస్టల్స్ అనేవి వచ్చిన తర్వాత చూశాను. దానికి ఫండ్ ఎప్పుడు అరేంజ్ అయ్యి ఐఎమ్ టేకింగ్ అప్ వర్క్. సో మళ్ళీ ఇంకా నాకు నా దృష్టికి ఏమైనా వస్తున్నాయంటే దానికి మళ్ళీ ఏమైనా ఫండ్ ఉంటుంది, లేదా ఏదో ఒక సోర్స్ నుంచి అడ్జస్ట్ చేయాల్సింది, అట్లా చేసేసి ప్లాన్ చేసేసి చేస్తున్నాం. సో గవర్నమెంట్ గురించి అడ్మినిస్ట్రేషన్ గురించి ఆర్ ఎనీ పర్సన్ గురించి ఏమైనా నెగటివ్ రాస్తే, పాజిటివ్ రాస్తే దాని నుంచి ఎలాంటి ప్రాబ్లం లేవు. కానీ ఎప్పుడైనా రాస్తే దానికి క్రెడిబిలిటీ ఉండాలి. జస్ట్ ఏదో ఒక పర్సన్ అట్లా చేయడానికి లేదు. దానికి మిస్షేరింగ్ ఉంటుంది, లెజిస్లేటర్ కి కూడా ఉంటుంది, మనం ఇది చేస్తాం, ఇంత చేయడం. సేమ్ గా జర్నలిస్ట్ లో కూడా మీరు ఫ్రీ, ఫెయిర్ అండ్ ఇండిపెండెంట్ గా పని చేస్తే ఇట్ విల్ బ్రింగ్ వెరీ గుడ్ చేంజ్ ఇన్ ద సొసైటీ. అంటే సొసైటీలో బాగా మార్పు వస్తుంది. ఈ పొలిటికల్ ఇష్యూతో పాటు సోషల్ ఇష్యూ గురించి రాయాలి. సపోజ్ అందరూ పిల్లలకి ఖచ్చితంగా స్కూల్ కి పంపించాలి, ఖచ్చితంగా అందరూ గ్రాడ్యుయేట్ వరకు చదవాలి, ఈ 18 years దాటిన తర్వాతే అమ్మాయికి పెళ్లి చేయాలి. సో ఆ ఇష్యూ గురించి కూడా ఆల్ జర్నలిస్ట్ ఖచ్చితంగా రేట్ చేయాలి. లిక్కర్ సంబంధించిన, గంజాయికి సంబంధించిన మనం ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నాం. మీ అందరూ కూడా వారంలో ఒకసారి ఒక్కొక్క పేపర్లో జస్ట్ స్మాల్ అది గంజాయికి సంబంధించిన, లిక్కర్ సంబంధించిన, చైల్డ్ మ్యారేజ్ సంబంధించిన, ఎడ్యుకేషన్ సంబంధించిన, హెల్త్ సంబంధించిన, ఖచ్చితంగా హెల్త్ చెకప్ చేయాల్సింది, దానికి సంబంధించిన కూడా రాస్తే సమాజంలో మంచి అవగాహన వస్తుంది. దాని నుంచి ఇంకా అంటే న్యూస్ పేపర్స్ సంబంధించిన ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఎక్కువ క్రెడిబిలిటీ ఉంటుంది. ఎవరైనా పూర్ పర్సన్ ఉన్నారు, వెనుకబడి వర్గాలు ఉన్నారు, ఆర్ ఏరియా ఉన్నాయి, దానికి సంబంధించిన కూడా ఇష్యూ ఖచ్చితంగా రాయాలి. సో దాన్ని కూడా లైమ్ లైట్ కి వస్తుంది. అండ్ ఫైనల్ గా జర్నలిస్ట్ ఎవరితోటి ఉండాల్సింది అంటే ఎవరితోటి ఎవరు లేవు వారితోటి జర్నలిస్ట్ ఉండాల్సింది. చెప్పారు అది దానికి ఖచ్చితంగా మనం ఎంక్వైరీ చేసేసి ఎంతవరకు మా లెవెల్లో పాసిబిలిటీ చేస్తాం, ఎంతవరకు గవర్నమెంట్ లెవెల్లో పాసిబిలిటీ చేస్తాము, ఏమేమి ఇష్యూ ఉన్నాయి దానికి సార్ట్ అవుట్ చేస్తే ఎప్పుడైనా మీరు రావచ్చు. ఏమైనా ఇష్యూ ఉంటుంది అంటే
నా నుంచి క్లారిఫికేషన్ తీసుకొని ఎవరైనా మెసేజ్ చేస్తున్నాను, నేను ఇమీడియట్ గా రిప్లై చేస్తున్నాను. సో ఎప్పుడైనా కొంచెం సీరియస్నెస్ లో నాకు వెంటనే ఇస్తున్నాను. ఈ పోస్టర్స్ లో ఫుడ్ సంబంధించిన మీ అందరూ కూడా ఎవరైనా విజిట్ చేసి చూడండి. ఫుడ్ ఆర్ ఫెసిలిటీ చాలా ఇంక్రీజ్ అయింది, మంచి ఉన్నాయి. నువ్వు బిల్స్ ఇంకా ఇంక్రీజ్ చేయాల్సింది. కానీ ప్రతిసారి ఏదో ఒక ఇన్సిడెంట్ సపోజ్ జరిగింది బై మిస్టేక్. జస్ట్ మీకు చెప్తాను, కేజీబీ నర్స్పూర్ నేను విజిట్ చేసిన తర్వాత అక్కడ మా జిల్లా వాళ్ళు కాదు, పక్కన జిల్లా వాళ్ళు కాగజ్ దగ్గర రామగుండ బారగా నుంచి వచ్చి చదువుతున్నారు. నేను అడిగాను ఎందుకు ఇక్కడికి వచ్చాను అంటే చెప్తాను సార్, ఇక్కడ మంచి మార్క్స్ వస్తున్నాయి, ఇక్కడ మంచి టీచర్స్ ఉన్నారు, బాగా కష్టపడి చదువుతున్నాము సార్, ఇక్కడ మంచిగా రిజల్ట్ వస్తున్నాయి. ఓకే, అది భోజనం పెట్టాను ఫెసిలిటీ ఎట్లా ఇంకా కొన్ని చేయాల్సింది అక్కడ చేస్తాము. సో అక్కడ అదే ఆ నర్సింగ్ కేజీబీలో పక్కన ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఉన్నారు. అడిగారు ఈ మండలంలో కూడా కేజీబీ ఉంది కదా, మీరు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు? సో వాళ్ళు ఏం చెప్పారంటే సార్ అక్కడ అంత మంచిగా ఫెసిలిటీ లేవు, ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది, ఇక్కడ మార్క్స్ ఎక్కువ వస్తుంది. నేను ఇంకా అడిగారు మీకు బోర్డర్లో మీకు మా జిల్లాలో వేరే కేజీబీ ఉండే అక్కడే అడ్మిషన్ తీసుకోండి. సో ఇక్కడ కంటే మంచి ఫెసిలిటీ ఉన్న వేరే కేజీబీ మా డిస్ట్రిక్ట్ లో కూడా వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకు అక్కడ మీరు విజిట్ చేసి చూడండి, అక్కడ గేట్ మీద ఎవరెవరికి మంచి మార్క్స్ వచ్చింది కేజీబీ రాసి చాలా మంది కదా, మిగతా కేజీబీ కంటే బెటర్ రిజల్ట్ వస్తున్నాయి, ఎన్వైరన్మెంట్ మంచిగా ఉంది కాబట్టి వస్తున్నారు. సో జస్ట్ ఒక ఇన్సిడెంట్ మిస్ఫార్చ్యూన్ జరిగింది. ఒక అమ్మాయికి ఇక్కడ తీసుకువచ్చారు, జస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఏమైనా 10 రోజులు 20 రోజుల తర్వాత చేస్తే ఐ కెన్ అడ్మిట్. కానీ దానికి కూడా వేరే రకాల పెడితే మళ్ళీ ఎవరైనా ఆ కేజీబీ ఎవరు చదువుతారు, ఎవరైనా దగ్గర అమౌంట్ అంతా లేవు లేదా పెట్టుకోవడానికి ఇసుకుంటుంది, ఆర్ ఎకనామికలీ సోషల్ వీకర్ సెక్షన్ నుంచి మాత్రమే వస్తారు. మన డయాబెటీస్ ఇక్కడ వస్తే ఇక్కడ బాగా సమస్యలు ఉన్నాయి, అక్కడ పంపిస్తే పేరెంట్స్ భయపడతారు. ఎందుకు? పిల్లలకి లైఫ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చదువుతారా లేదా దాన్ని సెకండ్ ఇంపార్టెంట్. ఫస్ట్ లైఫ్ ఉండాలి, తర్వాత మంచి లైఫ్ ఉండాలి. ఆర్టికల్ రాస్తారు అంటే ఇక్కడ కూడా పంపడానికి వాళ్ళు భయపడతారు, వాళ్ళు మళ్ళీ రారు, దాని నుంచి డిసేబుల్ అవుతారు. ఎవరైనా నిజమే పూర్ పర్సన్ ఉన్నారు, నిజమే ఎవరి దగ్గర ఆధారాలు లేవు, కానీ వాళ్ళు మా పిల్లలు మంచిగా చదివి ఒక మంచి స్థాయికి రావాలి అంటే ఆ ఆలోచన ఎవరైనా పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి నష్టం జరుగుతుంది. సో ఇన్వైరీ చేసేసి కరెక్ట్ రాయండి. ఎలాంటిగా మనం అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఆర్ గవర్నమెంట్ మనం ఎక్కడైతే కరెక్ట్ న్యూస్ రాస్తే, కరెక్ట్ ఇన్వైరీ చేసి రాస్తే పబ్లిక్ కి లబ్ధి జరుగుతుంది. సో ఐ జస్ట్ రిక్వెస్ట్